వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసును నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. నిన్ను కాపాడిన ఆ లాయర్ గారు వచ్చారమ్మా. ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అవునా, ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. ఊరుకోమ్మా, నాకు తెలుసా ఊరుకోమని చెప్పడం సులువే, కానీ ఇంతకన్నా మిమ్మల్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. నేను మాట చెప్పనా, అరుణ నిజంగా చనిపోలేదు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలోనూ వికసిస్తున్న పువ్వుల్లోనూ మనం రోజు పొట్టుగా పెట్టుకునే కుంకుమలోనూ దూరగా మగ్గిన పళ్లలోనూ మన గుండెల్లోనూ అరుణెప్పుడు బతికే ఉంటుంది. చెక్. డాడీ నువ్వు ఓడిపోయావు. నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే. తప్పదా? తప్పదు. నువ్వు చెయ్యాల్సిందే. తీయకు తప్పదా? 1 2 3 4 5 పుడుతున్నాయి నా వల్ల కాదు. నిన్ను చూడా భువనేశ్వరి నన్ను చట్టపరంగా దెబ్బతీసింది. దాన్ని అంతు చూడాలి. అదే కోర్టులో అదే జడ్జి ముందు దాన్ని ఓడించినప్పుడే తిరిగి నల్లకోటు వేసుకుంటాను. ఏమండి? అంతవరకు ఈ నల్లకోటు వేసుకోను. నీకోసం మళ్ళా ఈ నల్లకోటు వేసుకొని నిన్ను చంపిన ఆ నేరస్తులకి శిక్ష పడేలా చేస్తాను.
నా కూతురు చావు కారణమైన వాళ్ళను అంత తేలిగ్గా వదలను. మళ్ళీ నల్ల కోటు వేసుకుంటాను. కోర్టు మెట్లెక్కి నా పగ తీర్చుకుంటాను. ఈ ఇంటికి ఏదో పీడ దాపురించింది. దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నాడో తెలియడం లేదు. ఊరుకోండి ఆంటీ. లేదు జ్యోతి, నేను బతుకుండగా మంచు పెళ్లి కళ్ళ చూస్తానన్న నమ్మకం పోయింది. ఏమిటా మాటలు? ఊరుకోండి. నిజం జ్యోతి, నేనే శుభకార్యం తలపెట్టినా వెంటనే అశుభం జరుగుతుంది. అప్పుడు మంజు నిశ్చితార్థం పెట్టుకుంటే ఆయన చనిపోయారు. ఇన్నేళ్లకు పెళ్లి చూపులు జరిగి ఇప్పుడు ఇక నిశ్చితార్థం జరుగుతుందనుకుంటే సూర్య అరెస్ట్ అయ్యాడు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఊరుకో మంజు. ఇప్పుడు ఏమైందని? నేను నష్ట జాతకురాల్ని. మనిషి ఏడుస్తూనే పుడతాడు, కానీ నేను ఏడవడం కోసమే పుట్టాను. అలా అనకూడదు మంజు. ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలి. అప్పుడే బతకగలం. కష్టాలు మనుషులకు రాకపోతే మాటలకు వస్తాయా చెప్పు? తులసి, నువ్వు వెళ్ళి కాఫీ తీసురా. మంజు చూడు ఎంత నీరసంగా ఉందో. ఉదయం నుంచి ఆంటీ కూడా ఏమీ తినలేదు. వెళ్ళి తీసుకురాపో. అలాగే. చూస్తే దొంగ, అందుకే మంచు పెళ్లి ఒకసారి ఆగిపోయింది. ఇప్పుడేమో రెండో కొడుకు హంతకుడు. ఈ సంగతి తెలిసి ఆ ఇన్స్పెక్టర్ మంజుని పెళ్లి చేసుకుంటాడా? ఎందుకు చేసుకుంటాడు? అతనికేం కర్మ? హంతకుడు చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి. నాకు నిద్ర వస్తోందమ్మా. ఏ తలమాసినోడో పెళ్ళం చచ్చినోడో జాలిపడి మంజుని చేసుకోవాలే గాని, లేకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. నేను బతుకుండగా మంచు పెళ్లి కళ్ళ చూస్తానన్న నమ్మకం పోయింది. నేను బతుకుండగా మంచు పెళ్లి కళ్ళ చూస్తానన్న నమ్మకం పోయింది. నేను బతుకుండగా మంచు పెళ్లి కళ్ళ చూస్తానన్న నమ్మకం పోయింది. మంజు, ఏమైంది నాన్న? నీ పెళ్లి కోసం దాచిన డబ్బు నగలు అన్ని తీసుకెళ్ళిపోయాడమ్మా మీ అన్నయ్య. చెప్పండి, నా వాటా ఎంత?
అది నాకు ఎప్పుడు ఇస్తారు? ముందు ఆ విషయం చెప్పండి, ఆ తర్వాత మిగతా మాటలు. లేకపోతే ఈ పెళ్లి జరగదు. చూడండి, మీ కొడుకు హంతకుడు అవునా కాదా అని నిర్ణయించవలసింది కోర్టు. ఇలా డ్యూటీకి అడ్డుపడడం కూడా నేరం. నువ్వు పద. ఇబ్బందులు పాలు చేయడం నీకు న్యాయమా? ఒక్కసారి పెళ్లి తప్పిపోతేనే ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్లి తగ్గడం కష్టం. అలాంటిది నాకు 2 సార్లు పెళ్లి తప్పిపోయింది. నువ్వు వచ్చి ఆదుకుంటావని నమ్మకం చచ్చిపోయింది. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు మంచి బతుకునివ్వలేకపోయావు, కనీసం మంచి చావునైనా ఇవ్వు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? వదలండి, నన్ను ఆపకండి, నన్ను చావనివ్వండి. చచ్చి ఏం సాధిస్తావు? బతుకుండి మాత్రం ఏం సాధించాను? చావు సమస్యలకు పరిష్కారం కాదు. నా సమస్యలన్నిటికీ చావే పరిష్కారం అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వు ఇప్పుడు చచ్చిపోతావు, తరువాత మీ ఇంటిని పాది బతుకుండగానే నానా చావు చేస్తారు. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావా, ఎవరైనా హత్య చేశారా అని నీ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తారు. ఆత్మహత్య అని రుజువైన తర్వాత మీ ఇంటిని పాదిని నువ్వెందుకు చచ్చిపోయావని ఇంట్రాగేట్ చేస్తారు. మీ చుట్టుపక్కల వాళ్ళంతా నీ గురించి రకరకాలుగా అనుకుంటారు. నీకెవరితోనూ అక్రమ సంబంధం ఉందని, మోసపోయావని, అందుకని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయావని అంటారు. నా బతుకు దుర్భరంగా ఉంది, నన్ను ఏం చేయమంటారు? చావు అవి తెచ్చే సమస్యలు అంతకంటే దుర్భరంగా ఉంటాయి. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకునే వాళ్ళంతా 5 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ పని చెయ్యరు. హత్య చేస్తే జైల్లో కూర్చొని పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంటుంది, కానీ నిన్ను నువ్వు చంపుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ అవకాశం ఉండదు. పద వెళ్దాం.
కనిపించడం లేదమ్మా. జ్యోతి, మంజు కనిపించడం లేదు. తులసి, వంటగదిలో చూసావా? చూశానమ్మా. పెరట్లో చూసావా? చూశాను. మంజు, మంజు. ఏమిటి శారదా, ఏమైంది? అర్ధరాత్రి లేచారెందుకు? మంజు కనిపించడం లేదు వదినా. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, నాకెందుకో భయంగా ఉంది. భయపడకండి. తులసి, నువ్వు ఇల్లంతా సరిగ్గా వెతికావా? ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. మంజు అక్క కనిపించట్లేదా? తలుపు గడియ తీసున్నట్టుంది.